బిడ్డనైనా తండ్రి ప్రభు నిలబడుతుందనండి, శక్తిని బలాన్ని దయచేయమని ప్రభా. ఆయన ముందుగా మనం నువ్వు మాట్లాడడానికి సహాయం తెచ్చాను. నిలబడేది ఎవరైనప్పటికీ మాట్లాడేది నేను సెలవిచ్చిన దేవుడు ప్రభా. నేను మరి మీ మాటలు విని విడిచిపెట్టేవారు కాకుండా మీ సహాయాన్ని కాపుదల మాపై ఉంచి నేను మరి ఈ చిన్ని ప్రార్థన బంగారు పాదాలు చేర్చుకున్న ద్రవణ ఇస్తున్నాం. మరి వేడుకున్నాము తండ్రి. నీకే స్తోత్రం తండ్రి. ఇక్కడ నేను నిలబడటకు ఎటువంటి అర్హత లేని వాడిని నన్ను ఇక్కడ నిలబెట్టుకున్నాను తండ్రి. ఈ మాట ఉండగా నేను గోడలు పెట్టుకుంటున్నాను. నీ మాటను మాట్లాడుతున్నాను. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ. ఏలి ఏలి లామా సబక్. ఈ మాట అరామిక్లో రాయబడి ఉందండి. ఇది ఎప్పుడు మాట్లాడడం కాదు. అంటే ఈ మాట ఒకసారి మొత్తం కంటెంట్ బైబిల్లో రాయబడి ఉంది. ఆ మాట అర్థం వేరేగా ఉంది, కానీ ఈ లామా సబక్తాని అనే మాట బైబిల్లో ఒకసారి రాయబడి ఉంది. అంటే ఈ మాటకి చాలా ప్రాముఖ్యత ఉంది బైబిల్. అంటే ఈ మాట చెప్తున్నప్పుడు దేవుడు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. అంటే ఇప్పుడు దేవుడిని తండ్రిని సహాయం కోరుతున్నాడా, అంటే గివప్ ఇచ్చేసాడా? ఈ మాటకు అర్థమైంది. అసలు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది? ముందుగా ఈ మాట గురించి చూస్తే ఈ మాట ఆల్రెడీ కొన్ని వేల సంవత్సరాల కింద దావీదు చేత రాయబడి ఉందండి. ఆ వాక్య లేఖనం నెరవేర్చటకు కుమారుడు ఇక్కడ ఈ మాట పలుకుతూ ఉన్నాడు. ఆ ప్రాఫెసీని ఫుల్ఫిల్ చేయడం కోసమే ఈ మాట ఇక్కడ నేను పలుకుతూ ఉంటాడు. ప్రాఫెసీ చూసుకుంటే, ఆ వాక్యం ఎక్కడ చూసుకుంటే కీర్తనలు 22వ అధ్యాయం మొదటి వచనం. నా దేవ నా దేవ, నీవు నన్నేల విడలాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తిని వినక నీవేల దూరముగా ఉన్నావు. అంటే ఇక్కడ ఈ మాటకు అర్థం అక్కడ ఆల్రెడీ దావీదు చేత కొన్ని వేల సంవత్సరాల కింద రాయబడి ఉన్నదండి. ఆ మాటను ఫుల్ఫిల్ చేయడానికి ఇక్కడ తండ్రి దేవుడు ఇక్కడ మనం మాట్లాడుతున్నాడు, ఈ మాట చెప్తూ ఉన్నాడు. అయితే ఆ ప్రాఫెసీ అన్నది కేవలం ఆ మాట కాదంటే ఆ మాట పలికేందుకు పలకడం కోసమే కాదు. 22వ అధ్యాయం 7 చూసుకుంటే, నన్ను చూచి వారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు. అంటే అక్కడ వారు ఏం చేస్తున్నారండి? వారందరూ కూడా అక్కడ దేవుణ్ణి అవమానపరుస్తున్నారు, ధ్యానం చేస్తున్నారు. అంటే దావీదు రాసిన ప్రకారం చూసుకుంటే ధ్యానం చేస్తున్నారు. అదే దేర్ మోకింగ్ గాడ్. అంటే ఇక్కడ ఏదైతే రాయబడిందో 2000 కొన్ని సంవత్సరాల తర్వాత దావీదు ఏదైతే రాశాడో 2000 సంవత్సరాల తర్వాత అదే నెరవేరుతుంది. అంటే ఇలా జరుగుద్ది అని చెప్పి ఆల్రెడీ అక్కడ రాయబడే ఉంది. తర్వాత మళ్ళీ 16వ అధ్యాయం చూసుకుంటే 16వ వచనం చూసుకుంటే 22-16 చూసుకుంటే, నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను విడిచి పొడిచి ఉన్నారు. ఓకే, అంటే పాదాలను చేతులను పొడిచి ఉన్నారు. అంటే సిలువ వెళ్ళిపోతున్నారని చెప్పి అక్కడ ఆల్రెడీ రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆ టైంకి సిలువ వేసే పద్ధతి ఇంకా స్టార్ట్ చేయలేదండి. ఇది అరౌండ్ 500 BC ఆ టైంలో స్టార్ట్ చేస్తారు ఈ ప్రాసెస్ని. అంతకు ముందు కూడా ఈ పద్ధతి లేదు. కాబట్టి ముందుగానే ఇలా జరగబోతుంది, ఇలా ప్రభుల వారికి ఇలా జరగబోతుంది అని చెప్పి ముందుగానే రాయబడి ఉంది. తర్వాత 19వ వచనం చూసుకుంటే, నా వస్త్రములు
మార్చుకొంచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుడు వస్త్రముల కోసం వాళ్ళు గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. అది అలా జరుగుద్ది అని చెప్పి ఆల్రెడీ దావీదు రాసి ఉన్నాడు, అటు విధంగానే జరిగింది కూడా. కాబట్టి అక్కడ ఈ మాట చెప్తున్నాను బట్టి అక్కడ ప్రాక్సీ ఫుల్ఫిల్ అయింది. దేవుడి వాక్యం అక్కడ ఆయన కంప్లీట్ చేస్తారు. అయితే అక్కడ నార్మల్గా కీర్తనలో నార్మల్గా నా చెయ్యి అలా వెళ్ళినడుతున్న క్యాజువల్గా రాసుకున్న పదాన్ని ఇక్కడ ఈయన అంత బిగ్గరగా అర్చుతూ ఎందుకు చెప్తాం. అది చూసుకుంటే అంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ఇక్కడ ఈయన గాయపడ్డాడు, హేళన చేయబడ్డాడు, ఉమ్మవేస్తూ ఉన్నారు, చాలా సఫర్ అవుతాడు. అంటే అంత బాధపడ్డాడు, అంత బాధపడుతున్నాడు అని చెప్పి ఈయన గట్టి క్యాక్ వేస్తూ బాధపడుతూ ఈ మాట చెప్తున్నారా? అంటే ఫిజికల్ పెయిన్ గురించి చెప్తున్నాడా ఈ మాట? కాదండి. ఎందుకంటే ఇది కంప్లీట్లీ స్పిరిచువల్ పెయిన్ అండి. ఇది ఏదో ఫిజికల్గా బాధ భరించడానికి చెప్తున్న మాట అయితే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఆయన ఆదాము నుంచి నేడు వరకు, తర్వాత పుట్టబోయే ప్రజల కొరకు అందరి పాపాలు అతను మోస్తున్నప్పుడు అతను చాలా స్పిరిచువల్ పెయిన్ ఫీల్ అవుతున్నారు. ఆ పెయిన్ని, ఆ బాధని ఎలా ఉంటుందో ఆయన వ్యక్తపరుస్తున్నాడు. అంటే దగ్గరగా కేకలు వేసి 3 గంటలకి ఆయన అందరి యొక్క బాధని, అంటే ఈ కాస్ట్ ఆఫ్ సిన్ అన్నది ఎంత బాధగా ఉంటుందో అన్నది ఆయన వ్యక్తపరుచుకున్నాడు. అతను అదేదో అతను బాధ భరించలేక లేదా అవమానం పొంది అంత దగ్గరగా కేక వేస్తున్న మాట అయితే కాదండి. ఇది స్పిరిచువల్ పెయిన్. అది అంటే ఇప్పుడు దేవుడు విడనాడబడ్డాడు. దీని వలన ఏ కార్యాల వలన తండ్రి కుమారుని విడనాడబడతారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు సెపరేట్, అంటే ఏం చేస్తే తండ్రి కొంత దూరం చూసుకుంటే ఏషియా 59:2. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను కనుక ఆయన ఆలకించి ఉన్నారు. మిగతా 3-4 అండి. వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారి యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనని అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తను రద్దు చేసుకున్నాడు. అంటే ఇక్కడ ఈ 2 వాక్యాల్లో కూడా ఒకటే రాయబడింది. పాపం చేస్తే విడనాడబడతాడు, పాపం చేస్తే తండ్రి మన చేయి విడుస్తాడు. ఇక్కడ పాపం చేసిన తర్వాత, చేయి విడనాడబడిన తర్వాత 3 పనిష్మెంట్లు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫస్ట్ అవమానపడతాం, ఛాలెంజ్ చేయబడతాం. రెండవది గాయపడతామండి, గాయపరుస్తారు. మూడవది మరణం. ఈ మరణంలో 2 డేస్ ఉన్నాయి. ఒకటి నార్మల్ ఫిజికల్ డెత్, రెండవది స్పిరిచువల్ డెత్. దీని గురించి లాస్ట్లో మాట్లాడుకుంటాం. అయితే ఓకే, ఇప్పుడు ఈ మాట చెప్తున్నది ఇదంతా చేస్తుంది, మాట్లాడుతుంది. ఒకటేమో ప్రాక్సీని ఫుల్ఫిల్ చేయడానికి, ఇంకోటేమో స్పిరిచువల్ పెయిన్ ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ఓకే, 2 బాగానే ఉంటాయి. ఈ 2 జరుగుతున్నప్పుడు ఇటు సైడ్ నుంచి కుమారుని సైడ్ నుంచి ఇతను మాటలు, ప్రభుత్వ మాటలు చెప్తుంటే యెహోవా ఇటు విధంగా రిప్లై ఇస్తున్నాడు. 5 నిమిషాలు అది కూడా చూద్దాం. మొత్తం 27-45. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతట్లో చీకటి కమ్మెను. అంటే మధ్యాహ్నం 3 గంటలకు చీకటి అయిందండి. అంటే చీకటి అంటే ఏదో నార్మల్ క్లోత్స్ పోయి అక్కడ ఏదో మొబ్బులకి వచ్చి చీకటి అయితే కాదు. అది ఏదో దట్టమైన గాఢాంధకారమైన చీకటి. అది సోలార్ ఎక్లిప్సే. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రీక్ హిస్టోరియన్స్ ఫ్రేజర్, డల్స్ అని ఇద్దరు ఉంటారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ రోజు ఫుల్ మూన్ అంట. కాబట్టి సైంటిఫికల్గా ఆ రోజు
పొలానికి నుంచి వచ్చే అవకాశం లేదు, స్వర్గానికి వచ్చే అవకాశమే లేదు. అది 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 ఫ్యాక్ట్ అంటే జరిగిందని చెప్పి హిస్టారికల్గా కూడా ప్రూవ్ అయ్యింది. అంటే ఈ చీకటికి మీనింగ్ ఏంటి, మనకు అదంతా అవసరం. ఈ చీకటి యొక్క మీనింగ్ మనం అలా తీసుకోవాలి. అంటే దేవుడు మన చెయ్యి వినడానికి మనకి చీకటి మిగులుతుందని చెప్పి ఇది మనం పబ్లికల్గా మనం తీసుకోవాలండి. తప్పకుండా ఇది పక్కన పెడితే ఇంకా అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే మత్తయి 27:51 చూడండి. ఓకే, అప్పుడు ఏమైందంటే దేవాలయం తెర అంటే ప్రతి ఇజ్రాయేల్ అదే వీళ్ళ దేవాలయాల్లో, యూదుల దేవాలయాల్లో తెరలు ఉంటాయి. అప్పట్లో ఇంకా అవి పెద్దగా ఉండేవి. ఈ తెర వచ్చేసి 60 అడుగులు ఉంటుందండి. 60 అడుగులు ఉంటుంది, 4 ఇంచెస్ మందంగా ఉంటుంది. అంటే చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. అయితే ఈ దేవుడు ఈ 4వ మాట పలుకుతున్నప్పుడు ఆ తెర ఏమైందండి, చిరిగిపోయింది. అంటే ఆ తెర ఓపెన్ చేసుకుని సంవత్సరం ఒకసారి ఒక యాజకుడు వెళ్ళి దేవుడు ఇప్పుడు ప్రజలు అక్కడ యూదులందరూ ప్రార్థనలు అక్కడ దేవుడి దగ్గర పెడతారనమాట. అలాంటి తెర ఆ రోజు చిరిగింది. ఎందుకు చిరిగింది అంటే ఆ రోజు మన యేసయ్య మన పాపాలన్నీ మోసుకుని ఆ రోజు శిలువ వేయబడుతున్నందున ఇక మీదట అంటే పైనుంచి ఏ రోజు దేవుడు చెప్తాడు అన్నమాట, ఇక మీదట మీకు ఏ యాజకుడు అవసరం లేదు. ఇక మీదట మీరు సంవత్సరం ఒకసారి ఈ యాజకుడికి పంపించిన అవసరం లేదు. మీ అంతటే మీరే లోపలికి వచ్చి మీ అందరి మీరే ఇక్కడ నన్ను ప్రార్థించగలరు అని చెప్పేసి అంటున్నారు. ఆ రోజు అలా జరిగింది కాబట్టి మనం అందరం ఈ రోజు ఇక్కడ ఎలా నిలబడి ఇక్కడ సన్నిధిలో మనం ప్రార్థన చేయగలుగుతున్నాం అండి. దాన్ని అంటే ఆ రోజు మనకు మార్గాలు తెలవబడ్డాయి. అంటే పెన్ చెప్తారు అనమాట, యాక్సెస్ గ్రాంటెడ్, ఈ నో లాంగర్ నీడ్ ఏ ప్రీస్ట్ అని చెప్పేసి పై నుంచి దేవుడు చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే భూమి వణికిందండి. భూమి వణికింది అంటే దాని అర్థం ఏంటంటే అంటే దిస్ ఇస్ ద ప్రూఫ్ దట్ జీసస్ కెన్ రైజ్ ద డెడ్. మరణించిన వారిని లేవనెత్తగలడు వాటిని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. ఆ రోజు అతని శక్తిని చూపించుకోవడానికి ఇదైతే జరిగింది. అది దీన్ని చాలా విధాలుగా వాడతారు. ఇదంతా చూడలేక భూమి కంపించిందని ఒకరు అంటారు. ఇవి చాలా అర్థాలు ఉన్నాయి. ఏదైనా నాకైతే ఇది అనిపిస్తుంది అంటే మరణించిన వారిని లేవనెత్తగల శక్తి ఉందని ఈ వాక్యం మనకి చెప్తుందండి. మరణించడం అన్నాను కదా, మరణించిన అన్న మాట గుర్తుపెట్టుకోమన్నాను కదా, అది మాట్లాడుకుందాం. అయితే ఇప్పుడు ఓకే, ఇదంతా బాగా ఉంది. తండ్రి ప్రభు ఎలా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారో మనం తెలుసుకున్నాం. దేవునితో ఉన్న వాక్యం ఏంటో తెలుసుకున్నాం. అసలు అక్కడ ఏం జరిగింది అన్నీ తెలుసుకున్నాం. అయితే నిజంగా తండ్రి చెయ్యి వెళ్ళాడా, కుమారుని చెయ్యి వెళ్ళాడా అని ఆలోచిస్తే పాపం చేసినప్పుడు చెయ్యి వెళ్ళాడుతో మనమేం మాట్లాడుకున్నాం. అయితే అంతా బాగా ఉంది. ఇప్పుడు ఇతను మన కుమారుడు ఈ మాట పలుకుతున్నప్పుడు దేవుడు అయితే డైరెక్ట్గా అయితే రెస్పాన్స్ లేదు, ఈ రిప్లై లేదు. కానీ డైరెక్ట్గా ఈ కార్యాలన్నీ చేస్తూ ఈ వాక్యాలన్నీ కూడా మనకు రాయబడి ఉన్నాయి. అయితే ఇప్పుడు యుద్ధ జరిగిన తర్వాత చెయ్యి వెన్నాడిన తర్వాత మళ్ళీ అతను చెయ్యి పట్టుకుంటే ఎలా ఉంటుంది మన టీవీలో దేవనేశ్వరం అందరికీ తెలుసు. ఏ చెయ్యి అయితే విడి చేశాడో ఆ చెయ్యిని పట్టుకుని మళ్ళీ ఆయన లేపాడు. మార్క్స్ వార్త 15:39 చూసుకుంటే ఆయనకి ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగ ప్రాణము విడిచి చూచి నిజముగా ఈయన మనుషుడి దేవుని కుమారుడే అని చెప్పాడు. అంటే ఇక్కడ లేవనెత్తడం అనేది అందరికి తెలిసే 3వ దినం ఒక మళ్ళీ లేవనెత్త పడ్డాడు. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఈ శతాధిపతి సెంచురియన్ మనకు చూసి
అప్పుడే చెప్పాడు అనమాట, ఇవాళ సన్ ఆఫ్ ద గాడ్ అని చెప్పేసి అతను డిక్లేర్ చేస్తాడు. ఎందుకంటే అలా జరిగిందంతా అతను చూశాడు, స్టార్టింగ్ నుంచి ఉన్నాడు అక్కడ. అది ఎలాగా దేవుణ్ణి దూషించారు, ఎలా కొట్టారు అవన్నీ దేవుడు వీళ్ళందరూ చూస్తున్నాడు, ఫస్ట్ నుంచి ఉన్నాను. అదే చెప్తున్నాడు ఏమని, ఈ మనుషులు దేవుడు నిజంగా దేవుడు కుమారుడే అని చెప్పేసి చెప్తున్నాడండి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, ఆ టైంలో ప్రభుల వారు హేళన చేయబడ్డారు, కొరడ దెబ్బలతో దెబ్బతిన్నారు, మొదలైపడ్డారు, పెంచబడతారు, చాలా హామ్ చేశారు దేవుడు. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న పరిస్థితుల్లో కూడా దేవుడు సోషల్ మీడియాలో అవ్వచ్చు, బయట ఎక్కడ అవ్వచ్చు, చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా క్రిటిసైజ్ చేస్తున్నారు. అయినా ఏదో ఒక రోజు వారి సత్యాన్ని ఎదుగుతాడు. ఎలా అయితే ఈ శతాధిపతి తెలుసుకున్నాడో అటు విధంగానే ఇప్పుడు ఎవరైతే మొక్క చేస్తున్నారో వాళ్ళందరూ కూడా తెలుసుకోబడతారండి. ఎందుకంటే దీనికి ఒక ప్రూఫ్ కూడా ఉంది. ఏ రోమన్స్ అయితే సిలువ వేశారో ఆ రోమన్సే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మినిస్ట్రీస్ వాళ్ళు. అలాగే మన వాళ్ళు కూడా మారచ్చు, అది మనం చెప్పలేమండి. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళందరినీ పట్టించుకొని మనం కొనసాగలేము, మనం పరిణామం చేసుకోవడమే. కానీ ఎప్పటికైనా వాళ్ళ సత్యం ఎదుగుతారని ప్రార్థిద్దాం. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, డు నాట్ కన్సిడర్ గాడ్ సైలెన్స్ యాజ్ అబ్సెన్స్. అంటే అతను దేవుడి నుంచి మన సమాధానం రాకపోతే అది మొత్తం లేడు అని అనుకోకూడదు, జవాబు రావట్లేదు అనుకోకూడదు. ఏ చేయైతే ఆయన విన్నాడాడో ఆ చేయనప్పటికీ మళ్ళీ ఆయన లేపుతాడు. ఇది మనందరం నమ్మకం. అదేవిధంగా మరణం కోసం మనం మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. అయితే తప్పు చేస్తే, పాపం చేస్తే 3 ఉన్నాయండి కాన్సిక్వెన్సెస్. ఒకటేమో అవమానపడతాం, రెండేమో గాయపడతాం, మూడోది మరణం. నేనైతే అవమానపడ్డానండి, గాయపడ్డానండి. మూడోది అయితే మరణం. మరణాల్లో 2 రకాలు ఉన్నాయి. ఒక మరణం ఏమో ఫిజికల్ డెత్, రెండోదేమో స్పిరిచువల్ డెత్. నేనైతే 2వ మరణాన్ని చూస్ చేస్తున్నాను అంటే, ఈ మరణించిన తర్వాత ఆయన మళ్ళీ నన్ను లేపుతాడు. కాబట్టి బాప్తిసం తీసుకుందామని అనుకుంటున్నాను. ఈస్టర్కి తీసుకుంటానండి. నాతో పాటు ఎవరైనా తీసుకోవాలనుకున్నా వాళ్ళు కూడా స్పిరిచువల్ డెత్ పొందాలనుకుంటే కలిసి ఏం తీసుకుంటాం. చాలా